ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత అన్నారు. రాజమహేంద్రవరం రూరల్లో ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్లతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవీలత, ఎస్పీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్లు అన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో ఓటు అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించడం మనందరి బాధ్యత అని వారన్నారు. డీలక్స్ సెంటర్ వద్ద కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అక్కడ నుండి కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, ఐఎల్టీడీ, బాలాజీపేట మీదుగా డిమార్ట్ పక్కన ఉన్న గ్రౌండ్ వద్దకు ర్యాలీ చేరుకుంది. అక్కడ ఓటు హక్కు వినియోగంకు సంబంధించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలతో పాటు అర్బన్లో వార్డులకు చెందిన అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకి మనం ఎలక్షన్స్ జరుపుకుంటామో, ఈసారి జనరల్ ఎలక్షన్స్ 2024కి సంబంధించి మే 13న ఎలక్షన్ డే అంటే పోల్ డేగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మనకి నిర్ధారించారు. అయితే మనం చూస్తాము ఓటర్ లిస్ట్ లో గత సంవత్సరం నుంచి మనం స్పెషల్ గా చూస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదు కార్యక్రమం, అవగాహన సదస్సులు అనేది పెట్టుకోవడం జరిగింది. అందరినీ కూడా ఓటర్ గా నమోదు చేసుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో ఇప్పటి వరకు 16,50,000 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మనం గత ఎలక్షన్స్ లో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా రూరల్ లో అధిక శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, అర్బన్ లో తక్కువ నమోదవుతుంది. అంటే మనకి పోల్ డే రోజు హాలిడే ప్రకటిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా లేబర్ హాలిడే ఉంటుంది, గవర్నమెంట్ ఆఫీసెస్ హాలిడే ఉంటుంది, ప్రైవేట్ హాలిడేస్ ఉంటుంది, అందరికీ హాలిడే ఇస్తారు. అంటే అందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం, జేసీ గారు అండ్ ఆల్ మై కొలీగ్స్, మీడియా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ పార్టిసిపేషన్ గురించి రాజమండ్రి రూరల్ ఏసీ తరపు నుంచి జేసీ గారు ఈ బైక్ ర్యాలీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో జేసీ గారు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఓటర్స్ టర్న్అవుట్ అనేది పెంచడం. సో దానికి తగ్గట్టుగా పోలీస్ తరపు నుంచి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అన్ని రకంగా చేయడం జరిగింది. సో మీరందరూ చూస్తూ ఉంటారు, ఆల్రెడీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ తరపు నుంచి జిల్లాల అన్ని ఎక్కడెక్కడ వల్నరబుల్ పాకెట్స్ అని ఉన్నాయి, ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ జరిగి ఉన్నాయి, సో అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ పోలీస్ ఫ్లాగ్ మార్చెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మన గౌరవ జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి తోటి అధికారులు, అలాగే ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీలో పాల్గొని ఓటర్లని చైతన్యపరుస్తాకి, ఉత్తేజపరుస్తాకి ఇక్కడికి వచ్చినటువంటి బూత్ లెవెల్ అధికారులు, బ్యాగ్స్ అధికారులు, ఇతర రెవెన్యూ అండ్ సివిల్ సప్లైస్ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు. మనకి ఎలక్షన్ 13 మేన ఫిక్స్ చేయడం జరిగింది. గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన తేదీల ప్రకారంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఏర్పాట్లు చేసినా కొంతమంది ఓటర్లు, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్స్ దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేకపోతా ఉన్నారు. ఓటర్లో చైతన్యం తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూసుకుంటే మాకు లాస్ట్ టైం ఎలక్షన్స్లో, జనరల్ ఎలక్షన్స్లో